చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు ఖమ్మం జిల్లా విద్యార్థినులు. షర్మిల పాదయాత్రను విమర్శించే స్థాయి టీడీపీ నేతలకు లేదంటున్నారు. దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. సమయం వచ్చినప్పుడమ్మా అందరూ జగనన్నను ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. మళ్లీ రాజన్న రాజ్యం వచ్చి మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంది. యువత అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కావాలని కోరుకుంటోందని ఖమ్మం జిల్లా విద్యార్థినులు చెప్పారు. రాష్ట్రంలో ఈ దొంగనాటక పాదయాత్ర చేసుకుంటూ దొంగనాటకం ఆడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే ఇప్పుడు జగనన్న బయటికి రాకుండా ఎన్ని సిబిఐతో కానివ్వండి కాంగ్రెస్ తో కానివ్వండి ఎన్నో కుయుక్తులు పన్ని జగనన్నను బయటికి రాకుండా అనేకంగా జైల్లో ఉంచినంత మాత్రాన షర్మిలమ్మ గారేమో జగనన్న వదిలిన బాణంగా ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఆ యాత్రను విద్యార్థులు గాని యువతలు గాని ఉన్నటువంటి అందరు నాయకులు కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఈరోజు చూస్తున్నట్టయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అసలు మహిళలకు అసలు విలువ అనేది ఇవ్వట్లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఏ రోజు కూడా మహిళలకు అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రాధాన్యత ఇవ్వకపోగా ఇంకా రక్షణ కల్పించట్లేదు. రక్షణ అనేది లేకుండా పోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు రక్షణ అన్నదే కరువైంది. ఎవరితో చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే వాళ్ళ పాలన ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. అసలు ప్రజలను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని మరీ ఇబ్బంది పడుతున్నారు. ఈ కొత్తగా వచ్చిన అత్యాచారాల గురించి వీటి గురించి మాట్లాడాలంటేనే ఆడవాళ్ళగా మేము ఇలా మీడియా ముందు మాట్లాడాలంటే అసహ్యంగా అనిపిస్తుంది. ఆ రకంగా చేస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండాలని ఏ మహిళ కోరుకోవడం లేదని చెప్పారు ఖమ్మం జిల్లా నేతలు. అభిమానం అంటే ఇలా ఉంటుందా? ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానానికి తరలివచ్చిన జనాలను చూస్తుంటే అవునని అనిపించక మానదు. గుండెల్లోంచి పొంగుకు వచ్చిన అభిమానమే ఖమ్మం జిల్లాలో మిన్నెంటిన జగన్ నినాదం.